మనసు తెలియని లోకం. ఒక ఊరిలో చిన్న పిల్లవాడు రఘు ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నా కానీ సహనము, ప్రేమ, ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం అనే విషయాలు తెలియవు. తన చిన్న తమ్ముడు చిన్ను ఎప్పుడూ ఆటలో ఓడిపోయినా, బాధపడినా రఘు వెటకారం చేసేవాడు. ఒకరోజు ఊరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక బామ్మ కూర్చొని ఉండేది. ఆమె చాలా బలహీనంగా, ఆకలితో కనిపించింది. కాని ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. రఘు కూడా అలా ఊరుకుని వెళ్ళిపోయాడు. రాత్రి రఘు కలలోకి ఒక మాంత్రికుడు వచ్చాడు. నీకు అన్నీ ఉన్నాయి, కాని నిన్ను ప్రేమించే మనసు లేదు. నువ్వు ఒక రోజు మొత్తం ఒకే ఒక్కరైన బాధితుడి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పి అతన్ని చిన్నుగా మారుస్తాడు. రాత్రి ఒక్కసారిగా రఘు చిన్నుగా మారిపోయాడు. ఎవ్వరూ అతనిని పట్టించుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదు. అదే బామ్మలాగా ఆకలితో, ఒంటరితనంతో రోజంతా అనుభవించాడు. రాత్రికి కల మళ్లీ వచ్చింది. మాంత్రికుడు, ఇప్పుడు అర్థమైంది కదా రఘు, అమ్మా, నాన్న, తమ్ముడి ప్రేమ విలువ తెలిసింది. ఇప్పుడు వాడి బాధలో నవ్వను, సహాయం చేస్తాను. నీతి. రఘు తిరిగి మామూలై తన తమ్ముడిని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరు బాధలో ఉన్నా ముందు వెళ్లి సహాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. మనసును తాకే ప్రేమే అసలైన ధనం అనే విషయాన్ని గ్రహించాడు.